గింజలు తక్కువ కాయలు ఎక్కువ. అమ్మో ఇది ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ చూద్దాం. దాన్ని లైవ్ రిజల్ట్ అనమాట. ఇది ఇట్లా ఉంటాయి. అసలు నాకు వచ్చే ఐడియాలు మామూలుగా ఉండగా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఎక్కడున్నావు సునీత, ఏంటి చెట్ల మధ్యలో అనుకుంటున్నారా? మన ఇల్లేనండి. కింద వైపున సపోటా చెట్టు ఉంది కదా, సో కాయలు వచ్చినాయి. అయితే పాపం చెట్టు చూసారా అండి, ఇట్లా కిందకు వచ్చేసింది అనమాట. వంగిపోయి ఇంకా దీనికి కొంచెం భారం దించుదాం అనిపిస్తుంది. కాకపోతే మనకు చూస్తుంటేనేమో కాయలు కొయ్యాలో లేదో తెలియట్లా, కానీ పిట్టలు మాత్రం రోజు ఎట్లా తెలుస్తుందో వాటికి కరెక్ట్గా పండిన కాయ ఏదో ఎలా తెలుస్తుందో ఏంటో అర్థం కాకుండా చక్కగా కోసుకుని తినేసి పోనీ తినచ్చు కదా ఒకటి కోసినప్పుడు. అది లేదు అంటే దానికి అది సరిపోద్దేమో. చక్క 4 పోట్లు పొడిసేసి అక్కడ పడేసిపోతాయి అనమాట. ఉసూరు అనిపిస్తుంది. సో ఇవాళ అయితే హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యామయ్యి. ఇంకా కోసేద్దాము. మనకు అర్థమైన వరకు మన సబ్స్క్రైబర్స్గా చెప్పారండి, ఇట్లా మళ్ళీ కొయ్యంగానే ఇలా మట్టికి పెట్టేయాలంట. నున్నగా అయిన కాయని చూసి కోసుకోమని చెప్పారు, నూగు లేకుండా. అట్లా కామెంట్స్లో పెట్టారు. అదే పని చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇవాళ ఇట్లా పెట్టేద్దాము కోసి. ఇవ్వండి అసలు చెట్టుకు కూడా అలాగే ఉంచేస్తున్నాయి చూడండి. తినేసి మొత్తం ఇలా రోజు 3 కాయలు పడిపోతున్నాయి అన్నమాట. చూడ్డానికి చిన్నగా అనిపిస్తున్నాయి, అవి తినేస్తున్నాయి. మామిడికాయలైనా ఎప్పుడు తోటకి వెళ్తాం చూడటం లేదు. అబ్బా అసలు పాలు, ఈ పాలతో కూడా ఏమన్నా చేస్తారేమో అసలు. జిగురులా కానీ సైజు బాగా వచ్చినాయి. ఇదిగోండి చక్కగా అన్నీ కోసేసి చూపిస్తాము ఇవాళ. అసలు ఇది తోటల్లో ఎట్లా కోస్తారండి మనకైతే ఏం అర్థం కావట్లేదు. ఇట్లా మొత్తం చూసారా కిందంతా, అంటే అక్కడంటే మట్టిలో ఉంటుంది కనుక మట్టిలో పీల్ చేసుకుంటుంది. ఇది ఇప్పుడు కాలుకి తగిలిందో అసలు పాను కూడా పోదు, జిగురు. దీనికైనా సొల్యూషన్ మీకు తెలిస్తే చెప్పండి. నాకైతే లాస్ట్ టైం చెప్పిన పని ఇది కొయ్యంగానే ఇలా మట్టిలోకి పెట్టేయాలని చెప్పారు. అదే బెస్ట్ అనిపించేస్తున్నా. పేపర్ వేసాం పెద్ద తెలివిగా, కానీ ఇది ఫ్లాప్ అయింది. ఈ కోస్తుంటే అండి రకరకాలుగా డౌట్లు వస్తున్నాయి. ఒకసారి ఏమో దీనికి కాడలేదు కదా, మేబీ కాడతో కోస్తే పాలు గారవేమో అనుకున్నాం, కానీ కాడ లేకుండా కూడా పాలు గారట్లేదు చూడండి. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పండేటట్టుగా ఉంటే పాలు గారట్లేదు అనిపిస్తుంది. మొత్తం మీద అసలు ఆగమాగంగా ఉంది. ఇగోండి అంతా కలిపి కోసింది ఒక 30 కాయలు కోసుంటామా అంతే. దీనికి అదిగోండి చూసారు ఎట్లా రాలేందో. వెళ్ళు ఆగాగాగాగాగు తీసునిత. ఓయమ్మ వంకలే సాయింది మందం లాగు. కిందెక్కి మీదెక్కి పైకెక్కి కిందకి దిగి చీర పాటు చేసుకుని నేను కూడా చూసి చూతారంగా కట్టుకొచ్చే చీర మొత్తానికి కోసామన్నమాట. దీని ఖరీదు, ఇటు ఖరీదు ఎంతో ఆలోచించండి. ఈ చెట్టు అండి కరివేపాకు చెట్టు మొత్తం బేబీ కట్ కాదు, ఇక అసలు బాయ్ కట్ టైప్ చేస్తాం అనమాట. బాయ్ కట్ కూడా కాదు అసలు, ఇక నిజంగా మొత్తం గుండు చేసేసాము. చక్కగా చిగురు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మొత్తం అన్ని కొమ్మల్ని మళ్ళీ ఇట్లా కట్ చేసేద్దాం. పైన అన్నీ టిప్స్ కట్ చేసేస్తే. కట్ చేద్దామా? నీ చూపుకు అర్థం ఏంటి? వద్దా? నువ్వే కట్ చేద్దాం తీద్దామంటావు. మొన్న కట్ చేశాను, వచ్చినాయిగా పక్కన. ఓకే మా సునీత మొత్తం కట్ చేద్దాంటండి. పైన కట్ చేస్తున్నా మొత్తం కట్. అంటే మళ్ళీ వాడుకోటాకుంటుంది కదా కిందదే తన ఉద్దేశం. అంతేనా? ఇది చలికాలం నిద్రపోయి ఇప్పుడు లెగుస్తుంది అనమాట. అది సంగతి. ఇప్పుడు దీంతో ఎక్కువ పంచాయతీ పెట్టుకుంటే నాకు పైన చీకటి పడిపోద్ది. పైకి వెళ్దాం పదండి. ఇది నేను పైకి వెళ్ళి వచ్చే లోపలే దీన్ని బతుకు మొత్తం అయిపోతుంది అసలు. ఈ లోపల దీన్ని ఎక్కడన్నా పేపర్లో చుట్టు పెట్టుకుని వెళ్దాం. తినటమే అలా ముదిరిపోయింది.
నేను మొన్న కొయ్యమని చెప్పానండి ఊరికి వెళ్ళేటప్పుడు, కొయ్యలేదు. నాకు టైం అయిపోయి కొయ్యమని చెప్పాను, చాలా టైం పడుతుందని అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇది కొంచెం కొంచెం చివరి టిప్స్ తుంచుకుని మళ్ళీ మొత్తం ఆకంతా దూసేస్తే చక్కగా వస్తుంది చింత చిగురు. ఒక 2-3 మొక్కలు ఉండాలండి, కానీ ఒకటి ఉంటే సరిపోదు, మనకి 2-3 మొక్కలు పెట్టుకోవాలి. చింత చిగురు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మన మిద్దె తోటలో కోసుకుంటూ ఉండొచ్చు అన్నమాట పెట్టుకుంటే. అయితే చింత చెట్లు ఉంటే చింతలు వస్తాయి అని అంటారు కదా, ఏమో మరి మీరు కూడా అంటారు అట్లా? చెప్పండి. ఇప్పుడు ఈ కొంచాన్ని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? ఆ బుట్టలో వేసానంటేనో సగం కింద పోయిద్ది. ఇది వాద్దాం. నిన్న నీలో ఒక ఆకుని తీస్తానని. మిద్దె తోటలో పువ్వులు ఉన్న అందం ఎంత ఉంటుందండి. ఇవి గింజలు వస్తాయి అంటారా ఇట్లా వేస్తే? తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. వీటితోటి మొక్కలు వస్తాయి అంటారా? వస్తాయి అంటే దీన్ని బాగా ముద్రనిచ్చినాక కోద్దాము. ఇంకా ఇప్పుడైతే టమాటాలు కోద్దామండి. అసలు ఈ టమాటాలు స్పెషలిస్ట్, నాకు ఇక పేరు కూడా వచ్చేస్తుందేమో, టమాటో ఎక్స్పర్ట్ అని. ఆయిల్ స్ప్రే చేసినప్పుడు ఎంతైనా కొంచెము డైల్యూషను తగ్గి మొత్తానికి ఆకులు మాడినట్టు అయినాయండి. అలాగే కొమ్మలు కూడా సపోర్ట్ ఎంత ఇచ్చినా కానీ ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది కదా, పక్కకు పడిపోయి ఇరిగిపోయి మొత్తం ఎండిపోయినట్టు అయిపోయినాయి కొమ్మలు. సో నేను మొన్న కొమ్మలు పెట్టాను కదండి, అవి ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఏం చిగురులు వచ్చినట్టు అనిపించట్లేదు, చూపిస్తాను మీకు కూడా. ఇవన్నీ ఎప్పుడు తీసేసుకోవాలి. మొన్న నేను బ్రోకోలీ హార్వెస్ట్ చేస్తే పక్క నుంచి కూడా వస్తాయి కదా, తీయకుండా ఉండాల్సిందని కామెంట్ చేశారండి. వాస్తవంగా అయితే నాకు తెలిసినంత మట్టికి మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇది సీజను వింటర్లోనే వస్తాయి అనేది నాకు తెలిసినంత మట్టికి, నాలెడ్జ్ ఉన్నంత మట్టికి అది. ఇప్పుడు ఇది కోసేసానండి, సైడ్ నుంచి ఓపెన్ అయిపోతుంది, కోస్తాను. ఈ టమాటా మొక్క ఫీల్ అయినట్టుందండి పాపం. మొన్న అయిపోయింది, ఇంక తీసేయాలన్నా కదా. మొన్న మనము వేసిన థిక్ షేక్కి కాస్త ఊపిరి తిప్పుకున్నట్టుంది, మొత్తానికి పని చేసింది. చూసారా, థిక్ షేక్ లైవ్ రిజల్ట్ అనమాట ఇది. ఇట్లా ఉంటాయి. ఈ ఒక్క మొక్కనే కాదు, ఇవి కూడా చిగురులు వస్తున్నాయి చూడండి. ఇది కూడా చిగురు వచ్చింది. నేను అసలు అన్నీ తీసేద్దాము, ఇంక కాపు అయిపోయినాక ఉన్న వరకు కోసినాక అనుకున్నా, కానీ కొంచెం తిప్పుకుంటున్నాయి, చూడొచ్చు. మనకి ఎట్లాగూ ఎండాకాలం ఇప్పుడు కొత్త మొక్కలు ఎలాగూ పెట్టాం కనుక వీటినే కొంచెం కాపాడుకుంటూ అలాగా కాలం వెళ్ళదీస్తే. ఎక్కువ కాసిన కాయలతోటి మీరు ఏం చేస్తారు అని లాస్ట్ టైం అడిగాను ఒక క్వశ్చన్, ఎవరు చెప్పలేదు. ఏం చేస్తారు చెప్పండి. చాలామంది కామెంట్స్ చదువుకుంటారు కదా, మన తోటి మిద్దె తోట పెంపకం అందరికీ కూడా ఏమనాలి, తోటి మొక్కల ప్రేమికులకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంక ఈ టమాటాలు అండి, మళ్ళీ ఈ బుట్ట నిండిపోతాయి. నాకైతే ఇవన్నీ కోసేస్తాను. ఈ టమాటాలు ఏం చూపిస్తాను కానీ ఇవాళ ఒక జండు కాకరకాయ వేస్తాను. ఇదిగోండి, ఇది ఇక్కడ ఇవి చిన్నగానే ఉన్నాయి కానీ ముదిరినట్టు అనిపిస్తున్నాయి నాకెందుకో. ఇవి కూడా కోసేద్దాం. ఇదేమో చిట్టి కాకరకాయ, ఇది పడి మొలుస్తుంది మళ్ళీ, దీనిలోనే అది కూడా అల్లుకుంటుంది. ఇక అసలు పక్షి తినాల్సిందే, తినకోకుండా ఎట్లా? అవి తిన్నాక మిగిలిన మనం కోసుకోవటం. చూసారా? సో ఇదిగోండి పాలకూర ఆ మధ్య మొత్తం అంతా గుండు చేసాం కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఇట్లా చూస్తుంటేనే మనకు ఒక పాజిటివ్ ఇది అనిపిస్తుంది కదా, మంచిగా ఫ్రెష్గా నవలాడుతూ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా కొంచెం ఎండాకాలం అండి, మనకి ఈ స్టేజ్లో మొక్కలు ఉంటే వీటిని కాపాడుకున్నామంటే ఎండాకాలం మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పటికైనా ఆకుకూరలు పెట్టకపోతే పెట్టుకోండి, మనకి ఇంకా బాగా ఎండలు ముదరలేదు కనుక కొంచెం షేడ్లో పెట్టుకుంటే మొలిసినాయి అనుకోండి, చక్కగా సమ్మర్ మొత్తం వస్తుంది అనమాట. ఇదంతా ఇప్పుడు కోసేస్తున్నానండి. మొత్తం కూడా ఎప్పటికప్పుడు మనం ఎంత మంచి కోస్తే అంత మంచిగా చిగురు వస్తుంది, లేదా అంటే ఊరికి ముదిరిపోతూ ఉంటుంది. మీకు బేబీ లీవ్స్ కావాలనుకోండి, ఎందులో కన్నా ఈ పాలకూర రైస్లోకి వాటిల్లోకి చక్కగా ఈ వదిలేస్తాం కదా, ఈ మళ్ళీ 2 రోజులు కోసుకుంటే లేతగా బాగుంటాయి అన్నమాట. పప్పులోకి వాటిలోకి అయితే ఇట్లా బాగుంటాయి కాడలతోటి. ఆలు కర్రీతోటి చాలామంది కాడలతోటి ఏం చేస్తారని అడిగారు, లాస్ట్ టైం చెప్పాను. ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుని ఆలు కర్రీ చేసినప్పుడు దాంట్లోకి వేసేసుకోవచ్చు, వేస్ట్ చేయొద్దు ఏది కూడా.
మనం ఎంత కష్టపడితే వస్తుందండి పంట. ఇదిగోండి క్యాబేజీ కలర్ చేంజ్ అయింది, ఇట్లా కోసేస్తాను. అయితే ఇక్కడ చూసారా అండి, ఇదేదో బుజ్జిగా మళ్ళీ పువ్వులాగా వస్తుంది. సో ట్రై చేద్దాము, జస్ట్ దీన్ని మాత్రమే హార్వెస్ట్ చేయడానికి. అది ఉంచి చూద్దాము ఏమవుతుందో ఏంటో. మనకు కూడా ఇదేమీ చిన్నప్పటి నుంచి చేసిన పని కాదు కదండి. చేస్తూ ఉంటే దానివల్ల దాంట్లో ఉన్న లోతుపాట్లు తెలుస్తాయి. మళ్ళీసారి వస్తుందా రాదా కూడా అర్థమైద్ది కదా. ఇది ఇట్లా కొయ్యటం కూడా కష్టం లాగానే ఉంది. ఎంత ఏడ్స్ అదే ఇరిగిపోద్దేమో చూడండి. ఆపరేషన్ రాదంటావా? లెట్స్ ట్రై ఇట్ అవుట్. అమ్మ అసలు కష్టంగా ఉంది. అమ్మ రాదు అసలు. వస్తుందమ్మా, ఇది అది టైట్గా ఉంది. కానీ ఎట్లా పోయాలి? అమ్మో ఫైనల్లీ ఇదిగోండి, మొత్తాన్ని కష్టపడి సాధించాం. దాన్ని ఏం అవ్వకుండా చూసుకున్నాము. ఇది ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ చూద్దాం. దాన్ని ఎక్స్పెరిమెంట్ క్యాబేజ్. ఇది బయటకు వచ్చేసింది, మళ్ళీ మట్టి సరిగ్గా సెట్ చేయాలి. మొత్తం ఇంకా 3, 4, 5, 6, అక్కడ ఒక 4, 10 క్యాబేజీలు ఉన్నాయి. 10 క్యాబేజీలు ఉన్నాయి. వారానికి ఒకటి కాడికి కోసుకున్నాం అనుకోండి, ఒక 2 నెలలు వస్తాయి. కానీ అన్ని రోజులు ఉండవే. ఇవ్వండి చిక్కుడుకాయలు, ఇవి మాత్రం మీకు ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి. గింజలు తక్కువ, కాయలు ఎక్కువ, ఇట్లాగే కాస్తాయి అన్నమాట ఇవి. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఇత్తనానికి ఉంచుకున్నానండి అని. ఇది మళ్ళీ ఇంకో కాయ ఎండిపోయి ఉంది, ఇది కూడా జాగ్రత్త చేస్తాను. సో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇది సీజన్తో సంబంధం లేకుండా కాస్తుందండి. చూస్తా ఇప్పుడైతే మాత్రం. కానీ ఎప్పుడైనా కానండి విత్తనాలు మనం తీసిన తర్వాత అంట ఒక 2-3 months వాటిని నిల్వ ఉంచుకోవాలంట. ఎమ్మటే ఇది తీసి ఇలా పెడితే కాపు బాగా రాదంట. ఇది నాకు ఒకళ్ళు చెప్పారు. మరి ఎంత మట్టుకి నిజమో ఏంటనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పండి. వేరే వాళ్ళు కామెంట్స్లో చదువుకుంటే అందరికీ తెలుస్తుంది. అది జామ మొక్కకి మొన్న కింద నుంచి నేను పర్చేసింగ్కి వెళ్ళేటప్పుడు చూసి అనుకున్నా, అయ్యో కోసేయాలి తినేస్తే ఏమో అని. మా వాళ్ళకి చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. నా ధ్యాస అంతా అక్కడికి వెళ్ళా కానీ దీని మీదే ఉంది. మొత్తానికి మిగిల్చినవి ఇట్లా కొంచెము చిగురు లేనివన్నీ చూసి కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా వస్తాయి చిగుర్లు. మనకి ములక్కాయలు మొదలైనవి కానీ బాగా కాయలేదండి. లాస్ట్ టైం ఎన్ని కాయలు కోసాము. ఇప్పుడు ఇది కూడా కొంచెం ముదరాలి. టమాటో మొక్కలు స్టెమ్స్ కట్ చేసి పెట్టాం కదా, మేబీ వాటరింగ్ ఎక్కువ చేయటం మూలంగానో ఏమో తెలియదు, రాలేదు. చూస్తే అర్థమైపోద్ది. ఆ నీళ్ళు ఎక్కువ పోసానండి, కుళ్ళిపోయినాయి. మళ్ళీ పెడతాను, పెట్టి చూస్తాను. కొన్ని ఉన్నాయి కొమ్మలు, మళ్ళీ పెట్టుకుందాము. టమాటో కాయలు అయితే మాత్రం మొత్తం కోసేమన్నానండి మా సాయిని. కోస్తే, ఎందుకంటే ఇప్పుడు వీడియో ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయి ఉంటుంది. ఇది ఇక్కడ ఇంకో బ్రోకలీ ఉంది, కోద్దాము. ఇది నేను ఒక నర్సరీ చూపించాను, మీకు గుర్తే ఉంటుందిగా, గుర్తుంటే కనుక అక్కడ తెచ్చాం కదా అప్పుడు, అవే. సో మీరు చెప్పారని చెప్పి వదిలేస్తున్నానండి. ట్రై చేద్దాము, నష్టమే ఉంది. ఎలాగో ఇప్పుడు కింద అన్నీ తీసేసి ఉంచుదాం. ఈ ఆకుల్ని కొంచెం ఎండినాక అప్పుడు వేసుకోవాలండి. నేను ఊరికే ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా కానీ పచ్చి ఆకులను అలా వేసేయద్దు కుండీల్లో. కింద కూడా వస్తున్నాయండి మరి ఇట్లా కొమ్మలాగా. మరి వాటికి ఏమన్నా వస్తాయా రావు. అంటే మేబీ చలికాలంలో అయితే వచ్చేయేమో. ఇప్పుడు ఈ ఎండలకు అసలు మామూలుగానే బ్రోకలీ రాదు. ఇక్కడ ఇది కూడా ఇట్లా పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది. మరి ఇంక చిక్కుడుకాయలు ఉన్నాయి, కొన్ని కోద్దాము. అలా కూరలకు వెళ్తున్నాయి అంతే. ఎక్కువ ఎవరికన్నా ఇచ్చేంతగా అయితే రావట్లేదండి కూరగాయలు, ఉన్న విషయం అది. ఇది బేర పువ్వు అండి, అంటే మేల్ ఫ్లవరు. ఫస్ట్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుసు అనుకోండి, కొత్తగా ఉన్న వాళ్ళకి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలియదు కదా. సో మనం ఇట్లా హ్యాండ్ తోటి సెల్ఫ్ పాలినేట్ చేయొచ్చు. ఈ పని పక్షులు కానీ మనకి బీస్ కానీ చేస్తాయి.
కానీ ఇప్పుడు మిద్దె తోటలకి అవి రాకపోయినా లేదంటే అసలు మనకు వచ్చిన పిందల్లా కాయ అవ్వాలనుకున్నా ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట చక్కగా. ఇది చూసారా అండి, మొత్తం మొత్తం మీద నీమ్ ఆయిల్ బాగా పెద్ద పనే చేసి పెట్టింది తోటలో. చాలా పిందెలు వేస్ట్ అయిపోయినాయి. ఇంకా నేను ఆ పిందెలన్నీ కూడా కట్ చేస్తానండి. ఈ ఆకులన్నీ నాకు అందట్లేదు, తర్వాత కొంచెం పైకి ఎక్కి కట్ చేయాలి. ఇట్లా ఉన్నాయన్నీ తీసేసేయాలి. తీసుకుంటే మళ్ళీ ఇది మొక్కకి ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చూసారా, ఈ ఆకు ఏం లేదు, ఎండిపోయింది. ఇందులో ఉన్నదంతా ఇట్లా పేపర్ లాగా అయిపోయింది. ఇవాళ మెయిన్ కూరగాయలు అన్నమాట. ఇది మెయిన్ ఆకుకూర. ఇది మనం కోసిన దాంట్లో భలే అసలు నాకు వచ్చే ఐడియాలు మామూలుగా ఉండగా. పులుపు బాగా ఉంది. ఎందుకని అంటావు? మిమ్మల్ని కాదండో ఎందుకని అంటావు అంది వీడియో తీసేవాళ్ళని. ఎందుకని అంటారు? సో మొత్తానికైతే హార్వెస్ట్ చేసామండి, కంప్లీట్ చేసాం. అసలు ఈ టమాటాలు వేయటమే పెద్ద టాస్క్ అయిపోతుంది. చెర్రీ టమాటాలు చాలా జాగ్రత్తగా సిజర్ తోటి ఆ గుత్తి చూసి చేతిలోనే టమాటా చారు అయిపోతున్నాయి అన్నమాట. అట్లా ఉంది. చూసారా, ఇవాళ హార్వెస్ట్ చూడండి. ఇవి మేము కింద పడి మీద ఎక్కి పైకి ఎక్కి కింద చీరలు పాడు చేసుకుని కోసిన సపోటాలు అన్నమాట. వీటిని ఎలా పండేయాలి ఏంటి చెప్పండి కాస్త. నేనైతే కొంచెం పేపర్ చుట్టేసి బాక్స్లో పెట్టాను. అట్లాగే చేస్తే సరిపోద్దని అనుకుంటున్నా. మరి ఇంకా ఈ టమాటాలు చూడండి, ఆ బుట్టకి సరిపోతాయి టమాటాలు అనుకుని తెచ్చాను. ఇవాళ కోద్దాం అనుకోలే యాక్చువల్గా సపోటాలు. చూసారా, మొత్తానికి ఇక్కడ పైన ఒక సంచి ఉంటే దాంట్లో పోసాం అనమాట టమాటోల్ని. సరే అయితే అయింది మనదంతా. ఎట్లుంటే అట్లా క్యాబేజీ, జాంకాయ, పాలకూర. సో ఇవాళ హార్వెస్ట్ ఇలా జరిగిందండి. మీ మొక్కలు ఎలా ఉన్నాయి మరి? బాగున్నాయా? బాగోకపోతే ఇంకేం చేయాలి, సమ్మర్లో మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి. గార్డెనింగ్ వీడియోలు పెట్టట్లేదు అంటారు, పెడితే ఎవరు చూస్తున్నారు చెప్పండి? లాస్ట్ వీడియో చూడండి ఎంత పోయిందో అది. సో మీరు చూస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని కోరుకుంటూ మీ సునీత.